ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 1వ తేదీ సోమవారం రోజున మీ మొబైల్ స్క్రీన్పై ఒక నెంబరు అనేది మెరుస్తూ ఉంటుంది. ఆ యొక్క నెంబర్ చూసిన వెంటనే మీ యొక్క గుండె అనేది ఒక్క క్షణం ఆగిపోయినంత పని అనేది అవుతుంది. ఒళ్ళంతా కూడా చెమటలు పడతాయి. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి నుండి మీకు వచ్చిన ఆ యొక్క ఫోన్ కాల్ అనేది వస్తుందన్నమాట. మీరైతే కల్లో కూడా ఊహించి ఉంటారండి, ఇక ఈ జన్మలో ఆ యొక్క వ్యక్తి అనేది మొహం చూడను అనేసి నాతో మాట్లాడు అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి నుండి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది రాబోతుంది. అసలు రేపటి రోజున రాత్రి ఈ యొక్క రాశి వారికి జరగబోయేటువంటి ఆ యొక్క రహస్యం ఫోన్ కాల్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, అది ఎవరి నుండి వస్తుంది, ఆ యొక్క కాల్ అనేది మాట్లాడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఎటువంటి మలుపు అనేది రాబోతుంది. ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపటి రోజున మీ యొక్క మొబైల్లో ఒక సంచలనమైనటువంటి సృష్టి అనేది ఆ యొక్క మొబైల్లో ఈ యొక్క సంచలనాన్ని సృష్టించబోతుంది అని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి మరీ ముఖ్యంగా మీరైతే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మీకైతే మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేస్లోనే లభిస్తుందండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే ఖచ్చితంగా మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారండి. మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే మీకున్నటువంటి ఎటువంటి రకమైనటువంటి సమస్యలైనా మన యొక్క గురువుగారిచే 100% శాశ్వత మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి అధిపతి శని భగవానుడు. ఇక వీరి గురించి చెప్పాలి అంటేనండి, సహజంగానే వీరు చాలా గంభీరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారై ఉంటారు. ఎవరైనా కానీ మిమ్మల్ని హర్ట్ చేస్తే చాలా దూరం అయితే పెడతారండి. మీకు ఎంత బాధపడినా సరే మీ యొక్క పంతం అనేది కొద్ది వారి అంటే దగ్గర కూడా అసలు వెళ్ళరన్నమాట. అలాగే ఈ యొక్క నెంబర్ అనేది బ్లాక్ చేసి లిస్ట్లో పెట్టేసి మరి మర్చిపోవడానికి అయితే ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కానీ ఈ లోపల ఎక్కడో ఒక మూలన ఆ యొక్క వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక రేపటి రోజున ఈ యొక్క పత్తాన్ని అంటే మీ యొక్క పంతాన్ని దేవుడు ఒక చిన్న ఫోన్ కాల్తో బద్దలు కొట్టబోతున్నాడని చెప్పాలి మిత్రమా. అయితే మరీ ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు బలంగా చూస్తే కనుక కొన్నేళ్లుగా మీరు ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఆ వ్యక్తి నిన్ను గుర్తుపెట్టుకున్నాడా లేదా నిన్ను పూర్తిగా మర్చిపోయాడా అనేటువంటి ప్రశ్న అనేది నీ యొక్క మనసును అంతా కూడా తొలగించి వేస్తూ ఉంది. అయితే మీ యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి మరీ శూన్యత అనేది ఆవరించింది. ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క అనుకూలత ఆ యొక్క ఆ యొక్క నిశ్శబ్దము బద్దలు అనేవి కొట్టుకోబోతున్నాయి. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి ఆ యొక్క నిజము మరి విశ్లేషిద్దామండి. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారి యొక్క అంటే ఊహించినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఎవరి నుండి వస్తుంది అంటే కనుక ఆ యొక్క షాకింగ్ కాల్ అనేది వచ్చేది ముఖ్యంగా మీ యొక్క జాతక చక్రంలోని చంద్రుని యొక్క సంచారము మరియు శుక్రుని యొక్క దృష్టి వల్ల ఆ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క గతాన్ని మరియు మీ యొక్క జీవితంలో మీ యొక్క భావోద్వేగాన్ని పరీక్షించేటువంటి వ్యక్తి నుండి వస్తుందన్నమాట. ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా మీకు ఎక్స్ పార్ట్నర్ అంటే పాత మిత్రురాలు కానీ, లేదంటే ప్రేమికుడు కానీ, లేదంటే విడిపోయినటువంటి జీవి అంటే మీ యొక్క ఆ యొక్క విడిచిపెట్టినటువంటి జీవితంలో భాగస్వామి మరి అపార్థాల వల్ల ఈ యొక్క గోల వల్ల లేదంటే మూడో వ్యక్తి చేసినటువంటి కుట్రల వల్ల నెలలుగా సంవత్సరాలుగా మాటలు అనేవి లేకుండా విడిపోయినటువంటి మీ యొక్క పాత భాగస్వామి ఇకపై ఆ యొక్క బంధము అనేది ముగిసిపోయింది అనేసి ఫిక్స్ అయిపోయినటువంటి తరుణంలో ఆ యొక్క వ్యక్తి నుండి ఊహించిన విధంగా ఆ యొక్క ఫోన్ కాల్ అనేది రాబోతుంది. అలాగే మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వాడు అంటే నమ్మకస్తుడు లేదంటే స్నేహితుడు కూడాను అవి కూడా ఉండవచ్చు అన్నమాట. డబ్బు విషయంలోనూ లేదంటే వ్యక్తిగత విషయాల్లోనూ మీకైతే ఒక పెద్ద వెన్నుపోటు పొడిచి మరీ సమాధానం చెప్పకుండా పారిపోయినటువంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ లేదంటే బిజినెస్ పార్ట్నర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి.
అలాగే మరి అంత అంటే పంతాల వల్ల దూరమైనటువంటి రక్త సంబంధికులు, బంధువులు చిన్న చిన్న గొడవల కారణంగా మీతో మాట్లాడకుండా మానేసి మిమ్మల్ని శుభకార్యాలకు కూడా పిలవకుండా దూరం పెట్టినటువంటి మీ యొక్క సొంత కుటుంబ సభ్యులు లేదంటే బంధువులు కూడా ఇలా జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అసలు ఆ యొక్క ఫోన్ కాల్లో ఏం మాట్లాడతారు, ఎందుకు ఈ విధంగా షాక్ అనేది అవ్వవలసినటువంటి పరిస్థితులు అనేవి మీకు ఎదురు కాబోతున్నాయి. మొదటిది పశ్చాత్తాపం. అది యొక్క ఫోన్ కాల్ ఎత్తగానే అవతల వ్యక్తి మీతో అంతా కూడా గొడవ పడడానికి అయితే సిద్ధమవుతారండి. వారి యొక్క సర్వంలో ఒక రకమైనటువంటి అంటే వారి యొక్క స్వరంలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం, భయము అనేది కనిపిస్తుంది. నన్ను క్షమించు, ఆ రోజు నేను ఈ విధంగా చేయవలసింది కాదు, ఈ యొక్క విలువ అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది అని అంటూ మీ ముందు అంతా కూడాను మొరపెట్టుకుంటారనమాట. మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకునే విధంగా నిజము అనేది ఎప్పటికీ కూడా ఇన్నాళ్ళు ఆ యొక్క వ్యక్తి మీ గురించి అంటే ఒక తప్పుడు అబద్ధాన్ని అయితే నమ్మేసి మిమ్మల్ని అయితే దూరం పెట్టారు అనేసి మరి ఈ యొక్క రోజున అంటే వారికి అయితే అసలు నిజం తెలిసి మీతో మాట్లాడడానికి సాహసం అంతా కూడా చేశారనేసి మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి సర్ప్రైజు, ఒకవేళ పాత స్నేహితుడు లేదంటే పార్ట్నర్ నుండి మీకు అంటే నేను ఇవ్వవలసినటువంటి పాత బకీలు డబ్బులు రెడీగా ఉన్నాయి, వచ్చి తీసుకువెళ్ళిపో అనేసి మిమ్మల్ని అయితే ఆశ్చర్యపోయే విధంగా అంశము అనేది కూడా ఉంటుందన్నమాట. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి 7వ ఇల్లు అంటే భాగస్వామ్యం, అలాగే కళాత్రతా స్నానం మరియు 11వ ఇల్లు లాభస్థానం మరియు మిత్రస్థానం ఈరోజు ఒకేసారి యాక్టివ్ అవుతున్నాయండి. గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఇన్నాళ్లుగా మీకు బ్లాక్ అయిపోయి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఛానల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. ఇది అంతా కూడా మీ యొక్క విధి అంటే ఆ యొక్క వ్యక్తి మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టే విధంగా ఆ యొక్క పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. మరి ఈ యొక్క రాశి వారికి అధిపతి అయినటువంటి గ్రహము అనుకూలత, అదేవిధంగా శని భగవాను యొక్క అనుకూలత ఈ రోజు అయితే మీ యొక్క పూర్వపు పుణ్య ఫలితాన్ని అయితే పరీక్షించబోతున్నాడు. దానివల్ల మీరు గతంలో చేసినటువంటి ఒక మంచి పని లేదంటే ఎవరికో చేసినటువంటి ఒక సహాయం ఈ రోజునైతే మీకు ఒక గొప్ప శుభ ఫలితంగా, ఒక ఆనందకరమైనటువంటి వార్తగా ఈరోజు ఆ యొక్క కాల్ రూపంలో మీ యొక్క చెంతకు అయితే వస్తుంది మిత్రమా. దీనివల్ల మీ యొక్క మనసులో దీర్ఘకాలపు భారము, నిరాశ అంతా కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి పాత బంధం మళ్ళీ చిగురించబోతుంది. అయితే మరీ ముఖ్యంగా ఈ రోజున మీరు కొంత జాగ్రత్త పాటించవలసినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ కనిపించకపోలేదు. వాటిలో అత్యంత ముఖ్యమైనటువంటివి కూడా ఉన్నాయి. ఇదే మిత్రమా, ఇదే ప్రధానంగా ఏంటి అంటే ఈ రోజంతా కూడా మీ యొక్క ఫోన్ కాల్, మొబైల్ అంతా కూడా సైలెంట్లో పెట్టుకోండి. తెలియనటువంటి వారికి తెలిసినటువంటి నెంబర్లు లేదంటే ప్రైవేట్ నెంబర్ల నుండి అయితే కాల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా లిఫ్ట్ అనేది చేయడం, మాట్లాడకండి. మరి అంతేకాకుండా ఈ రోజున కొంచెం ప్రశాంతంగా మాట్లాడేటువంటి విధంగా కూడా గొంతులో కోపము అనేది లేకుండా ప్రశాంతంగా హుందాగా మాట్లాడండి. ఇక ఈ యొక్క లక్ష్యాన్ని అంటే అంతా కూడా కాపాడుకుంటోవడానికి ఈ రోజున మీరు ఖచ్చితంగా శివపార్వతులకు పూజ అనేది చేసుకోవడం. సోమవారం సాయంత్రం సమయంలో మీ ఇంట్లో శివపార్వతుల యొక్క ఫోటో ముందు 2 ఒత్తుల దీపము అనేది వెలిగించడం మరి మీ యొక్క బంధాలన్నింటినీ కూడాను మరింత బలోపేతంగా బలపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా. అయితే మీకు ప్రకృతి చేసినటువంటి నాటకంలో ఎప్పుడూ కూడాను ఏ యొక్క అంటే మలుపు అనేది ఎప్పుడు వస్తుందో ఏ విధంగా ఊహించలేం. కాబట్టి రేపటి రోజున రాబోయేటువంటి షాకింగ్ ఫోన్ కాల్ అనేది స్వీకరించడానికి అయితే మీరైతే సిద్ధంగా ఉండండి. దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి అనేది మీకైతే ఒక పూర్తిగా అవగాహన అనేది అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమైనా నియమాలను పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది. సో మా వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.